ఏమిటి మీ పేరు, మీ ఊరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది ఇక్కడే తగరపోల్సే. నా పేరు జోగ రాజారావు. రాజారావు గారు నమస్కారం. అయితే నమస్కారం. అయితే ఇప్పుడు ఏమిటంటే బాబు, ఇది ఎట్లా ఉంటుందంటే చెప్పుకోవటానికి ఏం లేదు బాబు. ఈయన చెప్పింది చాలా చక్కగా చెప్పాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత ఈయనకి అసలు అడ్మినిస్ట్రేషన్ తెలియదు బాబు. మొట్టమొదటిది ఈయన వచ్చాడు, కోల్చడం మొదలుపెట్టాడు. అంతేగాని 150 సీట్లు వచ్చినందుకు మహారాజులాగా ఈయన 2 or 3 టైమ్స్ ఈయన ఉండాలా, ఉండే ఇది ఉంది. కానీ ఈయనకి అసలు వదిలేశాడు, కోల్చడం మొదలుపెట్టాడు. కక్ష సాధింపు రాజకీయమే తప్పితే ఈయనకి రాజకీయం అనేది తెలియదు బాబు. అడ్మినిస్ట్రేషన్ పవర్ లేదు. అగా ద్వేషం, కుట్ర వీటితోనే ఇదంటే అదేంటి బాబు? అది మనం ఎక్కడున్నాం? ఈ సభ్య సమాజంలో ఉన్నా ఏమిటిది? ఇదే ఒకడి మీద ఒకడు. ఏమి ఆయన ప్రజావేది కూల్చోదా? ఎంత 8 కోట్ల రూపాయలు. ఇది దేనికి పనికి వచ్చింది? దేనికి పనికి వచ్చింది? నువ్వేమైనా అది నువ్వు వాడుకుంటే కాదా చెప్పు? అది ఎవరి కోసం అంటే ఆయన కట్టింది ఏది ఉంచకూడదు అనేదా? పేదలకి, నిరుపేదలకి 5 రూపాయల క్యాంటీన్, అన్నా క్యాంటీన్, ఇది అదెందుకు చేసావు నువ్వు? దానివల్ల నీకు ఏమైనా ఇదా బాబు? ఏ ఒక్కటైనా సరే లేదు, ఈయన ఏ చేయలేదు. ఇది అన్ఎడ్యుకేటెడ్స్, వాళ్ళకి తెలియదు బాబు, వాళ్ళకి తెలియదు. ఈరోజు ఒకటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి ఎంత అప్పు ఉంది. ఈయన నోటితోనే చెప్పాడు 2.5 లక్షల కోట్లు పంచాను అని. ఇప్పుడు 10 లక్షల కోట్ల పైనే అప్పు చేశాడు. తక్కిన డబ్బు ఏమైంది? పంచాడు, పేదలకు పంచాడు. ఎంత పంచాడు? నథింగ్. నేను ఒప్పుకోను. చెప్పాలి, లెక్క నాకు చెప్పాలా. 2.5 కోట్లతోని దిగాడు చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు, 2.5 లక్షల కోట్లతోని. ఈయన 2 లక్షల కోట్లు పంచాడు. అయితే అప్పుడు ఎంత? 5 అయ్యింది. 10 అప్పు చేస్తే ఇంక 5 lakhs crores ఎక్కడికి వెళ్ళింది? టెల్ మీ ఆన్సర్. చెప్పాలా, దానికి సమాధానం కావాలా? ఇప్పుడు ఒకటి బాబు, ఇవాళ ఏనుముద్రగోళ్ళ దగ్గర అన్నట్టు నా దగ్గర అంటే నేను ఒప్పుకోను. లెక్క చెప్పాలా? అది అయిపోయింది. ఇక్కడ మందు ఉంది, డిజిటల్, ఇది ఏది? నువ్వు ఏం మందు ఇది? దీనివల్ల ఎంతమంది తెలుసా, ఎంతమంది ప్రాణాలతో నువ్వు ఇది. అది పాపం ఉట్టిపోదు బాబు, ఆ పిల్లలు తగులుతుంది. అది ఏదో అనుకోండి. అదే బాబు, నాకు ఒక విషయం చూడండి. నాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఒక విషయం బాబు, పార్టీకి కాదు, జరిగిన విషయాన్ని మనం క్లియర్గా మాట్లాడుకోవాలా. ఎవరిదైనా సరే. వాస్తవంగా మీరు కొన్ని తప్పులు ఉన్నాయి కాదంటలేదు. ఈ మందు ఒకటి, మద్యం ఒకటి, గంజాయి ఒకటి. ఏంటి బాబు ఇది అసలు? ఏమిటి? కాదు, ఆ నాన్నగారు చేశారు సీఎంగా. ఆ నాన్నగారు ఉండేటప్పుడు ఇలాగే జరిగిందా? ఆయన పేరు చెప్పుకొని ఇదయ్యావు, ఆయన పేరు తీసావు నువ్వు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలిసి ఇద్దరు క్లాస్మేట్స్, ఇదంతా ఇది చంద్రబాబు నాయుడుతో అసెంబ్లీలో కూడా చాలా చక్కగా మాట్లాడుకుండేవారు. భీమిలి నియోజకవర్గం పరంగా వచ్చేసరికి చెప్పండి, ఇక్కడ భరత్ ఎంపీ గారు మాట్లాడుతున్నారు, గంటా గారు గెలుస్తారు బాబు. మంచి మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే ఇంకో గతంలో కూడా 4000 ఓట్స్ బాబు. అక్కడ లక్ష్మీనారాయణ గారు లేకపోతే ఆ రోజే గెలిచినావు. అది మంచి విద్యావేత్త. రెండోది ఇంకోటి బాబు, వాళ్ళ తాతయ్య గారు ఉన్న దగ్గర నుండి వాళ్ళకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, అంతేగాని ఇంకేమీ లేదు. ఇక్కడ కూడా విషయం బాబు, ఏ ఒక్కటైనా సరే ఇప్పుడు వ్యక్తిగతంగా ఏదైనా ఎవరు మాట్లాడడానికి ఏమి ఉండదు బాబు. ఈయన దగ్గర ఎవరు మాట్లాడడానికి ఏమి, జగన్ దగ్గర ఎవరు మాట్లాడడానికి ఏమి లేదు. ఎవరో 2-3 మాట్లాడతారు అంతే. వాళ్ళకే తప్పితే తక్కిమోడికి ఏ ఎమ్మెల్యేకి ఉందో ఎంపీకి ఉండదు. ఏమిటది? కాదు, దేనికి? అదే కష్టకాలు ఏ చెప్పు. మార్పు రావాలి, ప్రజలు బలంగా కోరుకుంటున్నారు బాబు. 100% మార్పు వస్తుంది. రెండోది ఒకటి, ఈరోజు ఒకటి చెప్తున్నాను బాబు, నేను ఆధ్యాత్మిక లైన్లో ఉన్నోండి, నేను రాజకీయాల గురించి బాగా మాట్లాడారు పెద్ద. అయితే ఎవరు ఎంత డబ్బు పంచినా డబ్బు తీసుకుంటారు. గతంలోని పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చేటప్పుడు అని తీసుకొని ఏం చేశారు, అదే రిపీట్ అవుద్ది ఖచ్చితంగా. అక్కడ సెంట్రల్లోనూ ఎన్డీఏ వస్తుంది, ఇక్కడ టీడీపీ వస్తుంది, నో డౌట్. ధన్యవాదాలు.